హాయ్ పెయింటింగ్ లవర్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ 4కి వెల్కమ్. ఇవాళ కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ని సింపుల్ షేప్స్తో స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం వామప్కి కావాల్సింది ఫస్ట్ లాంగ్ నోట్బుక్, ప్లెయిన్ లాంగ్ నోట్బుక్, ఒక స్కేల్, ఒక పెన్సిల్. తెలుసు కదండి, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఎప్పుడూ తెలుసు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలా లైన్స్ వేసుకొని మొత్తం పేపర్ అంతా ఇలా లైన్స్ వేసుకోండి ఒక స్కేల్ వెడల్పుతో. ఫస్ట్ ఇలా, ఇది ఎందుకు అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ వామప్ ఎలానో పెయింటింగ్ కూడా మన హ్యాండ్ బాగా తిరగాలంటే వామప్ లాంటిది ఇది హ్యాండ్ ఎక్సర్సైజ్. ఇది ఇలా డిజైన్ వేసేసి చూడండి, బాగా గమనించండి. పైన లైన్ కింద లైన్ రెండు టచ్ కావాలి. ఇలా నేను ఒక్కొక్క డిజైన్ని ఒక లైన్ వేస్తున్నాను, మీరు మాత్రం ఒక్కొక్క డిజైన్ని ఒక పేపర్ మొత్తం వేసుకోండి. అప్పుడే మీకు హ్యాండ్ అనేది బాగా తిరుగుతుంది. మనం ఇలా చేయడం వల్ల హ్యాండ్ కంట్రోలు, షేప్ అనేది అక్యురసీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు లాస్ట్ వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేసి రండి. ఈ చిన్న వామప్పే పెద్ద ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇలా చూడండి, కింద ఫస్ట్ ఒక ఉరికే చుట్టూ, తర్వాత పైకి ఖచ్చితంగా ఇలా పైన కింద టచ్ కావాలి. బుక్ని తిప్పకండి, హ్యాండ్ మాత్రమే మూవ్ చేయండి. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి దానికి రివర్స్, ఆపోజిట్గా అలా కింద నుంచి స్టార్ట్ చేయండి. ఇలా టచ్ కావాలి. 1కి 2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఈజీగానే ఉంటుంది. అందులో ముందు నుంచి వేస్తున్నారు కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి నెక్స్ట్ శారీస్కి, డ్రెస్సెస్కి పెయింటింగ్లో డిజైన్ హ్యాండ్ ఫాస్ట్గా తిరుగుతుంది. డిజైన్ వచ్చినప్పుడు కూడా ఏం భయపడకుండా ఫాస్ట్గా నీట్గా తిరుగుతుంది షేప్ అనేది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకో మోడల్. ఇలా జస్ట్ అలా తిప్పి, దీనికేం పైన కింద టచ్ కానవసరం లేదు, ఓన్లీ కింద టచ్ అయితే చాలు. ఇలా ఒక్కొక్క డిజైన్ వచ్చేసి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క పేజ్ మొత్తం వేసుకోండి. ఇలా కింది నుంచి అయినా వేయండి, పైనుంచి అయినా వేయండి. ఎలా వేస్తే మీకు నీట్గా వస్తుందనేది 2-3 వేస్తానే మీకే అర్థమైపోతుంది. అప్పుడు మీ హ్యాండ్ మూమెంట్ని బట్టి అలా వేసుకోండి. ఇప్పుడు రివర్స్. ఇలా చూడండి, అలా అంతే. కొంచెం అటు ఇటు వచ్చినా ఎట్లొచ్చినా పర్లేదు, ట్రై అయితే చేయండి. ఫస్ట్ నేను 1 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. జస్ట్ వాటర్లో డిప్ చేసి జస్ట్ అట్లా ఓవర్గా ఉండే వాటర్ని మాత్రం తుడిస్తే సరిపోతుంది. ఇప్పుడు పింక్ కలర్ తీసుకున్నాను నేను. బ్రష్తో మనం ముందు ఏదైతే డ్రా చేసామో దాని మీదనే వేయండి. ఎలా అన్నా వేయండి, కింది నుంచి అయినా వేయండి, పైనుంచి అయినా వేయండి. ఆ కరువు తిప్పడం అనేది బ్రష్తో తిప్పడం కూడా వచ్చేస్తుంది మనకు దీనివల్ల. నెక్స్ట్ క్లాత్ మీద వేసేటప్పుడు కొంచెం ఈజీగా, ఆల్రెడీ ఇది వేసిందే అనే ఫీలింగ్ ఉండి కొంచెం భయం లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, కింది నుంచి అయినా వేయండి, పైనుంచి అయినా వేయండి. ఆ ఫిగర్ని మాత్రం నీట్గా ఆఫ్ చేయకుండా పూర్తి చేయండి. అలాగే పేపర్ మీద స్మూత్ ఎక్కువ ఉంటుంది క్లాత్ కంటే కూడా, కాబట్టి కొంచెం మన హ్యాండ్ బ్రష్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎక్కడ కొంచెం స్లో చేసుకోవాలి, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాలనేది కూడా హ్యాండ్కి బాగా అర్థమవుతుంది. బ్రష్ను జస్ట్ పెన్ ఎట్లా పట్టుకుంటామో అలాగే పట్టుకోండి. మరీ పైన వద్దు, మరీ కింద వద్దు. బ్రష్కి ఎంత పెయింట్ ఉందో మొత్తం దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ సార్లు డిప్ చేసినా కూడా
బుక్‌కి కొంచెం ఎక్కువ తగులుతుంది పెయింట్ అనేది. ఒకవేళ బ్రష్‌కి పెయింట్ ఎక్సెస్ వచ్చిందనుకోండి, కొంచెం అట్లా క్యాప్‌కి అట్లానండి దానికి ఎక్సెస్ ఉండేది దానికి వచ్చేస్తుంది. మనకెంత కావాలో అంతే ఉంటుంది బ్రష్‌కి. ఎప్పుడు పెయింటింగ్ స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడు 10-15 మినిట్స్ రోజు పేపర్ వర్క్ అనేది వార్మప్ లాగా ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం ఫాస్ట్‌గా వచ్చేస్తుంది పెయింటింగ్ నేర్చుకునేది. చెయ్యి బాగా తిరిగి నీట్‌నెస్‌గా వస్తుంది. డిజైన్ ఏది వేసుకున్నా గూడా. ఏదైనా బార్డర్స్ వేసేటప్పుడు, పెటల్స్ ఏసేటప్పుడు, లీవ్స్ ఏసేటప్పుడు, డిజైన్స్ ప్యాటర్న్స్ చేయడానికి చాలా యూజ్ అయితాయి. ఇలాంటి డిజైన్స్ అన్నీ మనం ముందే ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటే. ఇలా చూడండి ఇలా. ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకున్నాను గదా! ఏదైనా మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి. ఎనీ ఫ్యాబ్రిక్ కలర్. ఫస్ట్‌లో అంతా ఏం షైనీ కలర్స్, పర్ల్ కలర్స్ ఏవి తీసుకోము. జస్ట్ నార్మల్ కలర్స్ మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే ఆ చిన్న బాటిల్స్ కొంచెం దీంట్లో ఎక్కువొస్తుంది పెయింట్. అవి పర్ల్ కలర్స్ చిన్నగా కొంచెమే ఉంటాయి. ఎందుకంటే ప్రాక్టీసింగ్‌కి అంత వేస్ట్ కదా! ఏదన్నా రియల్‌గా డ్రెస్సెస్‌కి, చీరలకి వేసుకునేటప్పుడు అప్పుడు పర్ల్స్ డి పెయింటింగ్ యూజ్ చేసుకోండి. ఇలా ఈజీగా నావి ముందు మేము ప్రాక్టీస్ చేసినప్పుడువి ఇవి చూడండి ఎలా ఉన్నాయో. అంత నీట్‌గా లేకపోవచ్చు. కాకపోతే అది వేయడం వల్ల ఇప్పుడు నీట్‌గా వస్తుంది మాకు. అలా మీకు కూడా అంతేనండి. ఫస్ట్ నీట్‌గా రాకపోవచ్చు. కానీ తర్వాత వేయంగా ఇప్పుడు రియాలిటీకి వచ్చేదలికి బాగొస్తుంది నేర్చుకున్న తర్వాత. ఇప్పుడు ఈ డిజైన్ వేద్దాం క్లాత్ మీద ఈరోజు. ఇలా ఈ బ్లూ కార్బన్ యూజ్ చేసి నేను డ్రా చేసుకుంటున్నాను. మీరు అదే డిజైన్ని డ్రా చేసుకోండి. ఫోటో తీసుకొనైనా, జిరాక్స్ తీసుకొనైనా వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. చూడండి. బ్రష్ నెంబర్ 1 తీసుకున్నాను నేను. ఇలా. ఇట్లా నామంలాగా తిప్పిచ్చి నామంలాగా ఉంటుంది కదా! అది. అంతే. ఫస్ట్ అవుట్‌లైన్ గీసుకోండి. తర్వాత దాన్ని ఫిల్ చేయండి. ఆ కార్నర్ అనేది బాగొచ్చేలాగా చూసుకోండి. ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందండి. ఆ కార్నర్ నీట్‌గా ఉంటే చున్నీకి షేప్ నీట్‌గా అనిపిస్తుంది. స్లోగా అయినా పర్వాలేదు. కొంచెం కార్నర్స్ నీట్‌గా వేసుకునేలాగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇటు అటు ఆరెంజ్, ఒకటి పింక్, ఒకటి బ్లూ అలా వేద్దాం. ఒకటి రెడ్, లీవ్స్‌కి గ్రీను అలా వేద్దాం. ఇప్పుడు ఆరెంజ్‌తో వేస్తున్నాను చూడండి. మీకు ఇష్టమైన కలర్స్‌ని మీరు ట్రై చేయండి. అట్లా ఫస్ట్ ఎడ్జెస్ వేసుకోండి. తర్వాత అందులో ఫిల్ చేయండి. ఫస్ట్ 2, 3 వేసేటప్పుడు కొంచెం ఆ మూలలనేది కొంచెం నీట్‌గా వచ్చేలాగా చూసుకుంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ వేయగలుగుతారు. చూడండి అలా. చాలా ఈజీ గదా! చాలా బావుంటుంది గూడా ఇది. ఏదైనా డ్రెస్ మీదకి దాన్నే ఎక్స్‌టెండ్ చేసుకొని శారీస్ మీదకి మోటివ్స్ లాగా వేసుకోవచ్చు. దీనికి మళ్ళీ సెపరేట్ డిజైన్ గూడా అవసరం లేదండి. ఇట్లే డిజైన్ గూడా వేసుకోవచ్చు. డ్రెసెస్ మీద అట్లా చున్నీల మీద అయితే ఆ చిన్న చిన్న ఫ్లవర్స్‌ని అట్లే వేసేసుకోవచ్చు హాయిగా. ఇలా అన్ని కలర్స్‌తో ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. మీరెంతో సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్‌ని. చాలా థ్యాంక్స్ అండి అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. నేను వేసింది చూసి మీరు గూడా వేసి నాకు ఫోటోస్ పెడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను ఎలా చెప్పాలా? ఇంకా మంచిగా చెప్పాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. బాగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలా అని. చూడండి ఇలా.
కొంచెం ప్రాక్టీస్ చేయండి అంతే. ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఏ డిజైన్ అయినా వేయనీకి ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఎందుకండి, మాకు ఒకేసారి ఫస్టే డిజైన్ పోవచ్చు కదా అనుకోవచ్చు. బేసిక్స్ లేకుండా ఆర్ట్ నేర్చుకోవడం అంటే ఫౌండేషన్ లేకుండా హౌస్ కట్టినట్టే అండి. కాబట్టి మొదట్లో బాగా అనిపించినా కూడా తర్వాత చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇది ఎట్లా వేయాలి, అది ఎట్లా వేయాలి అనేసి. ఏ ఫిగర్ నేర్చుకుంటామో అంతవరకే వస్తుంది. అలా కాకుండా ఇట్లా బేసిక్స్ నుంచి నేర్చుకున్నారనుకోండి, ఏ డిజైన్ అయినా సరే వేయగలుగుతారు తర్వాత. ఇలా దీనికి బ్లూ తీసుకున్నాను నేను. ఇలా ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ తీసుకున్నాను. ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఫస్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత మిడిల్ అంతా ఒకే కలర్తో ఎల్లోతో వేసుకుందాం. నేను లాస్ట్ క్లాసులలో ఒక్క ఫ్లవర్ చూపించి తర్వాత మీరు వేసుకోండి అంటే అందరూ ఆ ఒక్కటే వేసి నాకు ఫోటోలు పెడుతున్నారండి. అలా కాదు, మొత్తం వేయండి. అప్పుడు కొంచెం సేపు మంచి హ్యాండ్ అనేది దాన్ని యూజ్ చేస్తాం కదా, బాగా ప్రాక్టీస్ వస్తుంది దానికి. నేను వీడియో లెంత్గా అయిపోతుందేమో అని నేను అలా చేస్తుంటే మీరు ఇలా చేస్తున్నారు. అలా వద్దండి, పూర్తిగా చేయండి. అందుకే ఈరోజు పూర్తిగా వేస్తున్నాను ఫిగర్ నేను. చూడండి, ఇట్లా మధ్యలో కూడా రౌండ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. మనము షేప్స్ ఏమేమి నేర్చుకుంటాం అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా రౌండ్ రావాలి. కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు, ట్రై చేయండి రౌండ్ వచ్చేటానికి. ఇలా ఇప్పుడు గ్రీన్ సేమ్ చూడండి అలా. ఇలా మీరు లైట్ గ్రీన్, ఫుల్ గ్రీన్, ఇంకా ఆలివ్ గ్రీన్, ఇట్లా కలర్స్ ఏవైనా యూస్ చేసుకోండి. ఫస్ట్ అన్నీ పెటల్స్ అన్నీ వేస్తే అన్నీ ఫిల్ చేయడమే ఈజీగా ఉంది కదా చాలా. దీని తర్వాత ఉందండి, ఇదే అయిపోలేదు. ఇలా మొత్తం అన్నిటికీ ఫిల్ చేసేయండి. ఈజీగా ఉంది కదండి, ట్రై చేయండి మరి తప్పకుండా అందరూ. ఇప్పుడు చూడండి కాడలు అలా స్ట్రైట్గా నీట్గా రావాలి అనుకోకండి. కొంచెం అటు ఇటు వచ్చినా కూడా ఎలా వచ్చినా కాడలు బాగుంటాయి. అలా చూడండి. ఇవన్నీ నెంబర్ 1 బ్రష్తోనే వేసానండి నేను. మీరు చిన్న బ్రష్ అయినా యూజ్ చేయండి, ఇంకా కొంచెం అటు ఇటు 1, 0 లేదంటే 2 అట్లయినా యూజ్ చేయండి. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ 1 బ్రష్ సరిపోతుంది దీనికి. ఇప్పుడు మాత్రము 0 బ్రష్తో వేస్తున్నాను అవుట్లైన్ చూడండి. ఇప్పుడు నేను వాడేది 0 నంబర్ బ్రష్, ఎందుకంటే సన్నగా రావాలి కదా అవుట్లైన్. బ్లాక్తో వేస్తున్నాను చూడండి. ఎడ్జెస్ మాత్రమే వేయాలి అవుట్లైన్ సన్నగా నీట్గా. ఇది ఫస్ట్ టైం అవుట్లైన్ వేస్తున్నాం మనం క్లాసెస్లో, గమనించండి. సో కొంచెం నిదానంగా స్లోగా వేయండి. ఇలా చూడండి, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోండి, కానీ నీట్గా వచ్చేలాగా ట్రై చేయండి. కొంచెం స్లో పడుతుంది టైం మాత్రము దీనికి, ఎడ్జెస్ వేసేటప్పుడు ఫస్ట్ టైం కదా. వేయంగా నీట్గా వచ్చేస్తుంది చూడండి. అలా నీట్గా వస్తుంది కదా. ఇంతేనండి అవుట్లైన్ అంటే.
బ్లాక్ తీసుకున్నాను నేను అవుట్లైన్కి. అలా చూడండి. ఎప్పుడైనా కలర్స్ యూజ్ చేయడానికి ముందు షేప్స్ని అర్థం చేసుకోండి. షేప్స్ అర్థమైతే పెయింటింగ్ ఎప్పుడు క్లీన్గా కనిపిస్తుంది. ఇలా ప్రతి పెటల్ని వదలకుండా మిస్ కాకుండా అన్నిటికీ వేయండి. పెయింటింగ్ నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ ఒక్కటే అండి సీక్రెట్. ఎప్పుడు కూడా చిన్న చిన్న స్ట్రోక్స్తో బ్యూటిఫుల్ డిజైన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా చూడండి, ప్రతిది కూడా ప్రతి పెటల్ని నీట్గా వేసేయండి. మధ్యలో వచ్చేతలకే రౌండ్ షేప్ వచ్చింది, దాన్ని కూడా కొంచెం నీట్గా వేసేయండి. ఇలా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈజీ స్టెప్స్తో పెయింటింగ్ నేర్చుకోండి. మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి మంచి డిజైన్స్ని క్రియేట్ చేయండి. ఇలా ప్రతి పెటల్ని కూడా వేయండి. అవుట్లైన్ ప్రతిదానికి ఇవ్వండి. ఇప్పుడు నేను వాడే బ్రష్ 0 నెంబర్ బ్రష్ అండి, అందుకే సన్నగా వస్తుంది, గమనించండి. ఇంకా ఇందులో 00, 000, 40 బ్రషెస్ ఉంటాయండి. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసుకున్నారంటే, నెంబర్ 0తో స్టార్ట్ చేసినారంటే సరిపోతుంది. ఇలా పూర్తి డిజైన్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ తీసుకోండి. 0 బ్రష్తోనే వైట్ కలర్ 0 నెంబర్ బ్రష్ తీసుకున్నాను చూడండి. జస్ట్ కొంచెం లైట్గా తీసుకొని వాటిలో అట్లా ఈకల్లాగా జస్ట్ అలా ఇవ్వండి. ఆ కార్నర్లో స్టార్ట్ చేయండి, అలా పైకి. ఇది ఫస్ట్ క్లాస్లో చెప్పాను చూడండి, అదేలాగనమాట. చాలా సింపుల్గా. అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అనిపిస్తుంది, సన్నగా వచ్చేలాగా. ఒక క్లాస్లోది ఒక క్లాస్లోకే అని లేకుండాను ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ వస్తే అది ప్రతి డిజైన్లోకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతూనే ఉంటాయండి. కొత్తవి ఏమీ రావు, అన్నీ కలిపితేనే ఒక ఫిగర్ అయిపోతూ ఉంటుంది. అలా కొన్ని క్లాసెస్ అయిపోయేదలకి మొత్తం డిజైన్స్, మొత్తం ఆ స్ట్రోక్స్, ఆ షేప్స్, మిక్సింగ్స్లు అలా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అలాంటప్పుడు ఇంక ఏ కొత్త డిజైన్ వచ్చినా కూడా ఈజీగా చూస్తూనే ఇది మనకు వచ్చిందే కదా, అది అప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు చేశాం కదా, ఆ డిజైన్లో వచ్చింది కదా అనిపించి అన్నీ తెలియకుండానే వచ్చిన ఫీలింగ్తో హ్యాపీగా వేయగలుగుతాము. లేదనుకోండి, ఒక డిజైనే నేర్చుకుంటే ఈ కొత్త చూసినప్పుడల్లా మళ్ళీ ఇది ఎట్లా వేయాలి, అదా ఎలా వేయాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ బేసిక్స్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్. ఇలా చూడండి, జస్ట్ కార్నర్ నుంచి అట్లా కొంచెం అట్లా లైన్స్ వేసినట్టు. అంతా వైట్తోనే, అన్ని రెక్కలకి వైట్తోనే. ఎల్లో కూడా బాగుంటుంది, ఇప్పటికి నేను వైట్ వాడుతున్నాను. మీరు ట్రై చేయండి. మీరు డ్రా వేసిన ఫిగర్ని కూడా నాకు పోస్ట్ చేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఎం చేయండి, లేదంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా నాకు అడ్వైస్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి, నేను రిసీవ్ చేసుకుంటాను. నేను ఇంకా ఎక్కడన్నా చెప్పనీక ఇంకా ఇంప్రూవ్ కావాలంటే చెప్పండి. ఇలా చాలా స్మూత్గా వచ్చేస్తుంది, ఎందుకంటే పెయింట్ మీద పెయింట్ వేస్తున్నాం కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతుంది.
ఫస్ట్ టైం క్లాత్ మీద వేసేటప్పుడు కొంచెం రఫ్ ఉంటుంది. అదే ఇలా పెయింట్ మీద వేసేటప్పుడు స్మూత్‌గా వెళ్ళిపోతుంది. ఆ డిఫరెన్స్ మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. గమనించండి. ప్రతిదీ వేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేసి ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలా ప్రతి లీఫ్‌కి ఇలా స్ట్రోక్స్ ఇచ్చేయండి. ఎక్కడ మిస్ కాకుండా చూసుకోండి. బాగుంది కదా! ఇలా అన్నిటికీ వేస్తూ ఉంటే వైట్ కలర్ కానీ యెల్లో అయినా వేయండి బాగుంటుంది. లెమన్ యెల్లో ఉంటుంది కదా! మనం రౌండ్‌లో వేసాం కదా మధ్యలో అది. ఇలా మన డ్రెస్ కలర్స్ని బట్టి లేదంటే శారీస్ బట్టి దాంట్లో ఉన్న కలర్స్ని డిఫరెంట్గా మార్చుకోవచ్చండి. ఇది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న షేప్స్ని యూజ్ చేసి వేసిన చిన్న మోటిఫ్ అండి. ఇది చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి ఎలా వాడండి బాగుంటుంది.